జయంతి పండుగ పూజ తరలిరారే దైవ జనాగమా. మనుజుని పాపముగా నేడు మనలను మోక్షము చేర్చా. ఆది మనుజుని పాపము బాబా నేడు మనలను మోక్షము చేర్చా. పరమును వీడారు పండుగ పూజకు తరలిరారే దైవ జనాగమా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన ఈ నడుగూడు గ్రామంలో గొప్ప దేవుడు ఇమ్మానుయేలు యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుతున్న ఈ తరుణంలో మన విచారణ మన గ్రామాలు, ముఖ్యంగా ఈ గ్రామాన్ని వీధిలో 2 వీధిలో ఉన్నటువంటి కుటుంబాలను పిల్లలందరినీ కూడా ఆ ఇమ్మానుయేలు దేవుడు చల్లగా దీవించాలి అని ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఈ పూజా బలిలో పాల్గొన్న వారిని, పూజలు సమర్పించినటువంటి కుటుంబాలను, మరి బ్రదర్స్ను, సిస్టర్స్ను, ఉపదేశాలను, మరి పెద్దలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని ఆ ఇమ్మానుయేలు యొక్క దీవెనలు మళ్ళీ సంవత్సరం వరకు కూడా గొప్పగా దీవించమని ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ దీవెనలు పొందుదాం. అందరూ కూడా చక్కగా పూజా బలిలో పాల్గొని మరి పండుగకు సహకరించిన కుటుంబాలు కూడా దీవించండి. యేసయ్య దివ్య బాలి యేసువా అని మనం ప్రార్థించుకుంటూ దీవెనలు పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రభునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గ్రామంలో 2 కుష్ఠరోగులు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే ఊరికి దూరంగా వాళ్ళు ఉంచేవాళ్ళు, వెలివేసేవాళ్ళు, ఇంట్లో కూడా వాళ్ళు ఉంచేవాళ్ళు కాదు. అటువంటి భయంకరమైనటువంటి, అవమానమైనటువంటి, హీనమైనటువంటి జబ్బది. అయితే ఆ గ్రామంలో 2 స్నేహితులు ఉన్నారు. 2 కుష్టి వాళ్ళే, ఊరికి దూరంగా నివసిస్తూ ఉండేవాళ్ళు.
ఒకసారి ప్రకటన చేశారు ఆ రాష్ట్రంలో, ఆ మండలంలో. అమెరికా దేశం నుంచి ఒక నిపుణుడైనటువంటి ఒక వైద్యుడు, డాక్టర్ గారు వస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైతే కుష్ఠరోగంతో అవమానంగా ప్రజల్లో గుర్తింపు లేకుండా హీనంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్ళి బాగు చేసుకోండి అని దండోరా ద్వారా, ప్రకటనల ద్వారా, పేపర్ ద్వారా ప్రకటించారు, తెలియచేశారు. చాలామంది ఈ జబ్బుతో బాధపడిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ వైద్యుడితో చూపించుకొని మందులు తీసుకొని వచ్చి వాటిని వాడుతూ నయమవుతున్నారు, బాగవుతున్నారు. అందరూ బాగవుతున్నారు, ప్రజల మధ్య తిరగలుగుతున్నారు. అప్పుడు ఈ ఇద్దరిలో ఒక వ్యక్తి అన్నాడు, ఓ నేస్తమా, మిత్రమా, మరి అక్కడికి నిపుణుడు ఒక వైద్యుడు వచ్చాడు కదా, అందరూ వెళ్ళి వాళ్ళ జబ్బులు నయం చేసుకున్నారు, మనం కూడా వెళ్ళి మన జబ్బులను డాక్టర్ గారికి చూపించుకొని మనం బాగుపడదాము, 10 మందిలో జీవిద్దామంటే ఆ రెండో వ్యక్తి అన్నాడు, ఏరా నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? ఇప్పుడు మనం ఎలాగున్నా కష్టపడిన అక్కర్లేదు, మన జబ్బు పోయిందనుకో మనం అప్పుడు కష్టపడాలి, ఒళ్ళొంచాలి అని చెప్పాడట. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్కి ముందు బాప్తిస్తు యోహాను పలికినటువంటి మాటలు, మీ యొక్క హృదయాలను బాగు చేసుకోండి, మెస్సయ్య వస్తున్నాడు, ఇమ్మానువేలు మీ మధ్యకి వస్తున్నాడు, కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన స్వీకరించండి, మీ సాధక బాధలు ఆయన చెప్పండి, ఆయన్ని ఆహ్వానించండి అని ఆయన మీ హృదయ పరివర్తన పొందండి అని ఆయన ఎలుగెత్తి చెప్పారు ప్రజలకి. మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పాపం వలన లోకంలో శాంతి లేక, సమాధానం లేక, పాపపు జీవితంలో హత్యలు, మానభంగాలు, మరి అసూయతో ప్రజలందరూ బాధపడుతున్నప్పుడు యెహోవా దేవుడు రాజులను పంపించారు, ప్రవక్తలను పంపించారు, అయినా వాళ్ళు మారలేదు. చివరికి ఈ మనుషుల్ని నేను రక్షించాలి, వీళ్ళు నాశనం కాకూడదు, వీళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలంటే తండ్రి ఆలోచించి, తండ్రి దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించారు. మనలో ఉన్నట్టు పాపాలని శాపం మార్చడానికి, మనల్ని బాగు చేయడానికి, ఆత్మీయంగా శారీరకంగా మనల్ని బాగు చేయడానికి ఆ దివ్య కుమారుని తండ్రి పంపించాడు ఈ లోకానికి. అదే క్రిస్మస్ పండుగ. మనం ఎప్పుడైతే మన హృదయాలను మార్చుకొని, మన జీవితాలను మార్చుకొని, మన కుటుంబ సమస్యలు అయితేనేమి, మన వ్యక్తిగత సమస్యలు అయితేనేమి, మనం వాటిని అన్నిటినీ విడగనాడి మనం ఆ ప్రభుని స్వీకరించినప్పుడే మనకి ఇది నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ అవుతుంది. మరి మొదట ఆ కుష్ఠరోగి చెప్పినట్టు మనం వెళ్ళి బాగు చేసుకుంటాం, ఆ బాలయేసు దగ్గరికి వెళ్ళి ఆ బాలయేసుని స్వీకరించి, అంగీకరించి మనం ఆయన్ను పూజిస్తామా, ఆరాధిస్తామా? లేకపోతే లేదు, ఇలాగే బాగుంది, ఈ పాపపు జీవితము, ఈ చీకటి బ్రతుకులు, వీటిలోతో మనం జీవితాన్ని గడుపుకుందామని మనము ఒకసారి ఆలోచించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పండుగ అంటే, క్రిస్మస్ పండుగ అంటే సంబరం కాదు. మనము వేడుకలు చేస్తున్నాం, మనం ఇంట్లోకి రంగులు వేసుకొని మంచి బట్టలు ధరించుకొని చేస్తున్నాం, కానీ ఏ పేదవానితోనైనా మనం విని పంచుకున్నామా? మనకున్నటువంటి వాటిని ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం. ఎప్పుడైతే ఆ బాలయేసు పేరున ఒక నిరుపేదకి మనం ఏదో ఒక వస్తువు రూపంలో, బట్ట రూపం ఇచ్చి వాళ్ళు సంతోషించి వాళ్ళని ఆనందపరిచామో, అప్పుడు మన హృదయంలో క్రిస్మస్. బాలయేసు నా హృదయంలో జన్మించాడా,
నా కుటుంబంలో జన్మించాడా, మా సంఘంలో జన్మించాడా అని మనం ఆలోచించాలి. అలా జన్మించకపోతే మనకి ఇది క్రిస్మస్ పండుగే కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ అంటే ఆ ప్రభువుని స్వీకరించాలి. ఆయన పేరున మనము అలనాడు 2000 సంవత్సరాల క్రితము ఆ బెత్లెహేం ప్రజలు ఆయనకి చోటు ఇవ్వలేదు. మరియమ్మ యోసేపు ప్రతి తలుపు తట్టినప్పుడు దేవాదేవుడికి ఎవరు చోటు ఇవ్వలేదు. మా ఇంట్లో చోటు లేదు, మా ఇంట్లో చోటు లేదని పంపించారు. కానీ ఇప్పుడు మనము వాళ్ళ కాకుండా మన హృదయాలు శుభ్రం చేసుకొని మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, అహంకారాన్ని, మరి ఎటువంటి కల్మషం లేకుండా మనం వాటిని తొలగించినప్పుడు మన హృదయాల్లో ఆయనకి చోటు ఉంటుంది. బాలయేసువా, మీరు నా హృదయంలోకి రండి, నాలో జన్మించండి, మా కుటుంబంలో జన్మించండి, మా యొక్క సమస్యలు ఈడేర్చండి, మా యొక్క సాధక బాధలను తొలగించండి అని ఆ బాలయేసుని మన హృదయంలో జన్మించినప్పుడే అది నీకు నాకు క్రిస్మస్ పండుగ. ఈ ఆడంబరాన్ని ఒక ప్రక్క పెట్టండి, ఇవన్నీ శారీరకంగా ఉన్నాయే. కానీ నేను యేసు ప్రభుని నా ఆత్మలోకి స్వీకరించానా, నా ఆత్మలో ఆయన జన్మించాడా, మా కుటుంబంలో జన్మించాడా, ఆయనకి చోటిచ్చామా అన్నటువంటి భావముతో మనం జీవించినప్పుడే మీకు ఇది నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ. లేకపోతే ఈ ఆడంబరాలతోనే మిగిలిపోతుంది పండుగ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కుష్ఠరోగి ఎవరికైతే అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క సాధక బాధలు చెప్పుకొని వాళ్ళ జబ్బులు చూపించుకొని నయమై సమాజంలో సంఘంలో సంతోషంగా జీవించగలిగారు, వాళ్ళ గుర్తింపు కలిగింది. కానీ ఆ జబ్బులతో ఉన్నప్పుడు వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు, ప్రజలు వాళ్ళని హర్షించేవాళ్ళు కాదు, గౌరవించేవాళ్ళు కాదు. అందుచేత మనం ఎప్పుడైతే ప్రభు మనతో ఉన్నారో అప్పుడు మన గౌరవం పెరుగుతుంది. దేవుడు మనతో ఉండడానికి వచ్చారు ఆయన, మరి మనము కూడా ఆయనతో ఉండడానికి ప్రయత్నించాలి. ఆయన మనం వెతుక్కుంటూ వచ్చారు, ప్రజల్ని మనం రక్షించడానికి వచ్చారు. మరి మనమేం చేయాలి? మనము ఆయన్ని వెతుక్కుంటూ ఆయనతో ఉండడానికి ప్రయత్నించాలి. ఒక ఆయన సో అలాగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంలో మనము మన హృదయాలను బాగు చేసుకొని ఆ బాలయేసుని మన హృదయంలో పెట్టుకొని ఆయన జన్మించేటట్టు మనం వాటిని చోటిచ్చినట్టయితే అది మనకు నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ. ఆమేన్. మరి ఈ పూజ బలిలో యజ్ఞంగా పాల్గొని మనం చేసిన తప్పిదాలు పాపాలన్నీ కూడా క్షమించండి యేసయ్యను వేడుకుంటూ పశ్చాత్తాప గీతాన్ని పాడుకుందాం.
చెక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాలని నీ దరికొచ్చిన చెక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నిన్ను నే చేరాలని, యేసయ్యా నిన్ను నే చేరాలని ఆశతో వచ్చితినయ్యా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనైతే జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. మహిమా కలుగుగాక.
పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము గణపరుచుచున్నాము కుడి పక్కన మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నీ గణములు చాటెదము నీ దయనే ఇలలో కోరెదము నీ గణములు చాటెదము నీ దయనే ఇలలో కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక ఘన మహిమ కలుగునుగాక పరిశుద్ధ దేవా మహోన్నతులు మా పావన శ్రీ యేసువా మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ప్రార్థించుదాము. ప్రేమమైన ఓ సర్వేశ్వర, మీ దీవెనలు ఆశీర్వాదాలు ఈ పరమ పవిత్ర రోజున మీరు ప్రకాశింప మీరు చిత్తగించి ఉన్నారు. ఈరోజు మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీ జన్మదిన వేడుకలు మా గ్రామంలో కొనియాడుతున్నటువంటి ఈ తరుణంన ఈ లోకమందు ఆ జ్యోతి పవిత్ర ఆనందమును కూడా స్వర్గమందు అనుభవించు భాగ్యాన్ని ఈ బిడ్డలందరూ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నా. ఓ ఇమ్మానుయేలు దేవుడా, మీ దీవెనలు ఆశీర్వాదాలతో మా అందరి మీద కుమ్మరించమని
మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగాయుగములో జీవించుచు పరిపాలించాడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. వేదనలోనున్న వారికి ఇక్కెట్టి విచారం ఉండబోదు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను. ఆయన తదుపరి దినములలో ఈ ప్రాంతములకు కీర్తి తెచ్చెను. సముద్రము ప్రాంతమును, యోర్దానుకు ఆవలి ప్రాంతమును, అన్యజాతి వారు వసించు గలీలియ ప్రాంతము వరకును గల ప్రదేశము కీర్తిను బడియును. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. గాఢంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తులను గాంచితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ పక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీది కాడిని విరగ్గొట్టితివి, వారి భుజముల మీద దండనమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల పాదరక్షకులు నెత్తిరలో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. ఏలైనా మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరుడుదురు. ఇది ప్రభువాక్కు.
రెండవ పట్టణము తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 11వ వచనం నుండి 14వ వచనం వరకు. రెండవ పట్టణము తీతుకు రాసిన 2వ లేఖ వచనములు 11వ వచనం నుండి 14వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. భక్తిహీనతను లౌకిక మోహములను వినరాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుచి మార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఈ లోకయందు జీవించుచు సర్వాంధుడకు మన దేవుని యొక్కయు రక్షకుడు యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్పతి నుండి మనను విముక్తులను చేసి సత్కారముల యందు ఆసక్తి గల వారినిగా మన కొరకు పవిత్రపరుచుకొని తన శుద్ధిగా చేసుకున్నట్టుకు తనను తానే మన కొరకు అర్పించుకును. ఇది ప్రభువాక్కు. ఆశీర్వాదాలు పొందుతూ ఆ యొక్క గొప్ప దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 20 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 20 వరకు. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించో శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పత్తి గుడిలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండటం మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూత పరలోక దూతల సమూహమున ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నతున స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి సమాధానము కలుగునుగాక. దేవదూత తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభు మనకు వెనకపరిచిన సంఘటనలు చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదుము అని గొల్లలు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యేసేపును తొట్టిలో పరుండి ఉండినను శిశువును కనుకొనిరి.
వారు శిశువుని గురించి విన్న విషయములలో వెల్లడించిరి. గొర్రెల కాపలు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయిచుండేను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వాని గురించి దేవుని వైభవము శ్లాసించుచు తిరిగిపోయిరి. ఇదే ప్రభు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడినగాక. అందరం కూడా కూర్చొని ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన విచారణ ఈ గ్రామంలో మనందరము కూడా గొప్ప దేవుడు ఇమ్మానుయేలు దేవుని యొక్క జన్మదిన వేడుకలు, క్రిస్మస్ సంబరాలు మనం ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. ఇంత చక్కటి అవకాశాన్ని ఈరోజు మంచి దీవెనలు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని విచారణలో, కొన్ని గ్రామాల్లో జరగలేదు. కానీ ఆ అద్భుత శక్తి గల దివ్యబాలేజ్ దయ వల్ల మన విచారణలో, మన గ్రామాల్లో ఏ ఆటంకాలు లేకుండా దీంతో మన అన్ని గ్రామాలు మనం పూర్తి చేసుకోబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ఇమ్మానుయేలు దీవెనలు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, ఈ ప్రాంతం వాళ్ళు మాత్రమే కాదు, ఆ యావత్ ప్రపంచం అంతటా కూడా ఈ దీవెనలు పొందాలి. ఆ దివ్య బాలీస ఆశీర్వాదాలు పొందాలి. దొంగలు, దోపిడిగాళ్ళు, మోసగాళ్ళు అందరూ కూడా మారిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు కూడా దీవెనలు పొందాలి అని ఆ దివ్య బాలీసు పరలోకాన్ని, అందమైన పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, మనందరి కోసం ఆయన పరలోకం నుండి ఈ లోకంలో ఆయన మానవుడిగా జన్మించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పరలోకం నుండి ఒక దైవపుత్రుడు ఒక మానవుడిగా వస్తున్నాడు అంటే అది చాలా అద్భుతం. మనందరికీ కూడా ఒక దీవెనకరము. అందుకని పునీత క్లెమెంట్ గారు అంటూ ఉంటారు, ఒక మనిషి దేవుడు ఎలా అవుతాడో తెలియజేయడానికి దేవుడే ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. పునీత క్లెమెంట్ గారు అంటూ ఉంటారు, ఒక మనిషి దేవుడు ఎలా అవుతాడో తెలియచేయడానికి దేవుడే, దైవ కుమారుడే ఈ లోకంలో ఒక మానవుడిగా దిగి వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, దివ్య బాలయేశ్వ వందనం, శివ బాలయేశ్వ వందనం, దివ్య బాలయేశ్వ వందనం, దివ్య బాలయేశ్వ వందనం, దివ్య బాలయేశ్వ ఆరాధన, దివ్య బాలయేశ్వ ఆరాధన, దివ్య బాలయేశ్వ వందనం, దివ్య బాలయేశ్వ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా చప్పట్లు కొట్టుకోండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 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 అది ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు దిగి రావాలి పరలోకం నుండి ఈ లోకానికి? ఎందుకు దిగి రావాలి చెప్పండి, మీరే ఒక సమాధానం చెప్పండి. మీ నుండి వస్తాయి. ఎందుకు దిగి రావాలా? పరలోకం నుండి అందమైన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు రావాలా చెప్పండి. రక్షణ కోసం వచ్చాడు. మానవాళి రక్షణ కోసం, ఇంకా పాపాలన్నీ కూడా పరిగణించడానికి, ఇంకా పాపముల కోసం ఒకరోజు ఆయన మనందరి కోసం
రక్తం చిందించడానికి వచ్చాడు. ఇంకా అది పాప క్షమాపణ, పాప శుద్ధీకరణ. ఇంకా అంతే. ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఎవరి కోసం వచ్చాడు ఆయన? మన హలో, కోసం, ఎవరి కోసం వచ్చారు ఆయన? మనందరి మన కోసం. కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, మన అందరి కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకములకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ హల్లెలూయా. క్రిస్మస్ పండగ, క్రిస్మస్ సంబరాలు ఒక కేవలం ఈ వీరఘట్ట విచారణ, ఈ శ్రీకాకుళం మేత్రాసులో మాత్రమే కాదు, సుమారుగా 200 దేశాలలో ఈ క్రిస్మస్ వేడుక పండుగలు కొనియాడుతూ ఉన్నారు. ఆషామాష పండగ కాదు ఇది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి దేశంలో కూడా ఈ పండుగను సుమారుగా 2000 దేశాలలో చేసుకునే పండగ ఈ క్రిస్మస్ పండగ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి ఉదాహరణ చూసినట్లయితే మా అబ్రహాం లింకన్ యొక్క జన్మదిన వేడుకలు ఏ దేశంలో కొనియాడతాం? అమెరికాలో కొనియాడతాం. మహాత్మా గాంధీజీ యొక్క జన్మదిన వేడుకలు ఏ దేశంలో కొనియాడతాం? భారతదేశంలో. భారతదేశంలో. అయితే ఇంకా కొన్ని మరి దసరా పండుగలు గొప్పగా ఒక రాష్ట్రంలో కొనియాడతారు. ఏ రాష్ట్రంలో? దసరా పండుగలు తెలంగాణలో దసరా మహోత్సవాలు గొప్పగా కొనియాడుతూ ఉంటారు. మరియు సంక్రాంతి వేడుకలు ఏ రాష్ట్రంలో కొనియాడతారు? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగలు వేడుకగా గొప్పగా చేస్తూ ఉంటారు. కేరళలో ఒక పండుగ చేస్తారు. ఏం పండుగ? ఓనం పండుగ చేస్తూ ఉంటారు. దేవి మహారాత్రుల పండుగలు ఒక రాష్ట్రంలో చేస్తారు గట్టిగా. ఏ రాష్ట్రం అది? దేవి మహారాత్రులు గొప్పగా చుట్టుపక్కల రాష్ట్రాల కంటే ఒక రాష్ట్రంలో, మన దేశంలోనే ఒక రాష్ట్రంలో గొప్పగా దేవి మహారాత్రులు గొప్పగా చేస్తారు. కర్ణాటక, ఒరిస్సా, కలకత్తా, గుజరాత్ లో గొప్పగా చేస్తారు దేవి మహారాత్రి పండుగలు. అలా గొప్పగా చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పండుగని కొనియాడుతూ ఉంటారు. కానీ ఈ క్రిస్మస్ పండుగలు రాష్ట్రాల్లో కాదు, వీధుల్లో మాత్రమే కాదు, విచారణ మాత్రమే కాదు, గ్రామాల్లో మాత్రమే కాదు, సుమారుగా 2000 దేశాలలో ఈ అద్భుత శక్తి గల దివ్య బాల యేసు యొక్క జన్మదిన వేడుకలు, క్రిస్మస్ సంబరాలు కొనియాడుతున్నారు. మనందరం కూడా చాలా అదృష్టవంతులం. గట్టిగా చెప్పలు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తీయండి బైబిల్లో. ఆయన దేవుడు ఎంతగానో ప్రేమించాడు మనందరినీ కూడా. అందుకోనే ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు. చూస్తున్నా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం తీయండి ఒకసారి బైబిల్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో ప్రేమించాడు మనందరినీ. అందుకోనే తన కుమారుని అక్కడ ఉండడం మంచిది కాదు. పరలోకంలో ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మిస్తే మన అందరం కూడా బాగుపడతాం. మన బతుకులు బాగుపడతాయి, మన జీవితాలు బాగుంటాయి. సాతాను శక్తులు, దుష్ట శక్తుల నుండి విడిపిస్తాడు. అందుకొని ఆయన పరలోకం నుండి ఈ లోకానికి పంపించాడు తన కుమారుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి దూరం అయితే ఏమవుతుంది? ఒక పట్టణం నుండి మనం నేర్చుకోవచ్చు. ఏథెన్స్ సిటీ. మనం గూగుల్లో కొడితే ఆ సిటీ గురించి తెలుస్తుంది. ఎంత చక్కగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించారు ఆ ఏథెన్స్ సిటీని. వ్యాపారపరమైతేనేమి, పిలిగ్రిమ్ పరమైతేనేమి, అనేక విధాలుగా ఆ ఏథెన్స్ సిటీ పట్టణాన్ని దేవుడు దీవించి ఉన్నాడు. అలాంటి పట్టణాన్ని, దీవించిన పట్టణాన్ని
వాళ్ళు అన్య దేవతలను పూజిస్తున్నారు. సుమారుగా 3000 పైగా దేవదూతలను వాళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్ళు తెలియని దేవుల్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో దేవుడు దైవ సేవకుల ద్వారా వెళుతూ ఉంటే ఒక బలిపీఠం దగ్గర తెలియని దేవుని మేము ఆరాధిస్తున్నాం అని వాళ్ళు రాసుకొని పెట్టుకున్నారు. మనం చూస్తే అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అలాంటి సిటీని, ఏథెన్స్ సిటీని అక్కడ అంతగా దీవించి ఉన్నారు. కానీ వారు దేవునికి దూరం అయిపోతున్నారు. తర్వాత రాను రాను తెలుసుకొని వాళ్ళ మారు మనసు పొందారు. ఆ ఏథెన్స్ సిటీ అనగానే వేద పండితులకు పుట్టినీళ్ళు ఆ పట్టణం. అలాంటి పట్టణాలలో పెద్ద గొప్ప గొప్ప వేద పండితులు పుట్టాడు ఏథెన్స్ సిటీలో. ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటీస్, ఇలాంటి ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు, వేద పండితులు, ఫిలాసఫర్స్ ఆ ఏథెన్స్ సిటీలో పుట్టారు. కానీ లాభం లేదు. మళ్ళీ దేవుని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ దైవ సేవకుల ద్వారా తెలుసుకొని వారి జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఆ ఏథెన్స్ సిటీ, దేవునికి దూరమైనటువంటి ఆ పట్టణం మళ్ళీ మారు మనసు పొంది గొప్పగా దీవెనలు పొందారు. ఆ ఏథెన్స్ సిటీ వ్యాపార పరంగా అయితేనే, బిజినెస్ పరంగా అయితేనేమి చూడడానికి ఎన్నో గొప్ప గొప్ప పార్కు లాంటివి యాత్రగా రూపొందినటువంటి పట్టణం ఏథెన్స్ సిటీ. అలాంటి సిటీని దేవుని తెలుసుకున్నారు. వారి జీవితాలు మార్చుకున్నారు. గొప్పగా పండగ చేసుకున్నారు, సంబరాలు చేసుకున్నారు ఆ యొక్క ఏథెన్స్ సిటీ ప్రజలు. ఆ నిజమైన దేవుని ఇన్ని సంవత్సరాల తర్వాత మేము తెలుసుకున్నాం. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆ యేసయ్య అని దైవ సేవకులు బోధించిందంటే వాళ్ళ జీవితాలు ఒక్కొక్కరు మార్చుకొని చక్కనటువంటి జీవితం జీవించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరం కూడా లేచి నిలబడి బెత్లెహేంలో పుట్టాడు గొప్ప దేవుడు. ఇక్కడ ఈరోజు మన ఊరిలో ఆ పండగ సంబరాలు చేసుకున్నటువంటి ఈ తరుణంలో పాట పాడుకుంటూ దీవెనలు పొందుదాం, చక్క ఆశీర్వాదాలు పొందుదాం ఈ పాట ద్వారా. అందరూ కూడా పాడుకుంటూ దీవెనలు పొందుదాం ఈ సమయంలో. పాట పాడదాం. బెత్లెహేములో సందడి, చప్పట్లు కొట్టుకుంటూ అందరూ కూడా పసుపకల సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. అందరూ కలిసి బెత్లెహేములో సందడి, పసుల పాకల సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. సందడి చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, అందరు కలిసి గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.
ఓ దివ్య బాలయేశ్వా, ఓ దివ్య ఓ బాలయేశ్వా, దివ్య బాలయేశ్వా, ఓ దివ్య బాలయేశ్వా, మమ్ములను మమ్ములను, మా కుటుంబాలను, మా కుటుంబాలను, మా పిల్లలను, మా పిల్లలను, మా తల్లిదండ్రులను, మా తల్లిదండ్రులను, మా విచారణను, మా విచారణను, మా గ్రామాలను, మా గ్రామాలను, ముఖ్యంగా ముఖ్యంగా ఓ దివ్య బాలయేశ్వా, ఓ దివ్య బాలయేశ్వా, మా ఈ నడుకూరు గ్రామాన్ని, మా ఈ నడుకూరు గ్రామాన్ని, మా వీధుల్ని, మా వీధుల్ని, మా కుటుంబాలను, మా కుటుంబాలను, అందరినీ అందరినీ దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. ఓ దివ్య బాలయేశ్వా, ఓ దివ్య బాలయేశ్వా, రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో మా కుటుంబాలలో మా కుటుంబాలలో మాకును, మాకును, మా పిల్లలకును మా పిల్లలకును శుభములతోనూ, శుభములతోనూ, ఆశీర్వాదాలతోనూ, ఆశీర్వాదాలతోనూ, దీవెనలతోనూ దీవెనలతోనూ దీవించండి అయ్యా, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఆశీర్వదించండి ఓ అయ్యా. దివ్య బాలయేశ్వా, ఓ దివ్య బాలయేశ్వా, రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో ఏ దుష్ట శక్తులు, ఏ దుష్ట శక్తులు, సాతాను శక్తులు సాతాను శక్తులు ఏది కూడా ఏవి కూడా ఆటంకపరచకుండా ఆటంకపరచకుండా దీవించండి, దీవించండి, కాచి కాపాడండి. కాచి కాపాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా కూర్చుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి అలాంటి సందడి ఈరోజు మన గ్రామంలో ఇక్కడ క్రిస్మస్ సంబరాలు మనం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఇంకా జీవితాలు మారాల, మన జీవితాలు ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసం కలిగి జీవించాలి, ప్రార్థన పూజలో మనం పాల్గొవాలి. మరి ఇక్కడ ఇలాంటి పండుగలు మాత్రమే కాదు, ప్రతి ఆదివారం వీలుంటే ప్రతిరోజు ఆదివారం ఇంకా గొప్పగా కుటుంబ సమేతంగా పాల్గొవాలా, ఆ గొప్ప దేవుని దీవెనలు పొందాలా. ఆదివారం అనగానే కొందరు క్యాంపులు శిఖరాలకు వెళ్తూ, అలా కాదు, అలా కాకుండా దేవాలయం దగ్గరే ఉంది, మనం ప్రార్థన చేసుకోవాలి, ఆయన ఆశీర్వాదాలు మనం పొందాలా. ఎవరైతే ఆదివారం కుటుంబ సమేతంగా ప్రార్థనలో పాల్గొంటారో ప్రతిరోజు వారి జీవితంలో ఒక పండగలాగా ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ప్రతిరోజు ఒక పండగలాగా ఒక ఆధ్యాత్మిక దీవెనలు మీరు పొందాలి అంటే దుష్ట శక్తులు, దుష్ట ఆలోచనలు విడిచిపెట్టాలి. మీరు సాతాను ఆలోచనలు మనం విడిచిపెట్టాలా. దేవుడు అంటే భయం, భక్తి భావాలు రావాలా. ఆధ్యాత్మిక ఈరోజు ఈ పండగ సంబరాలు ఏ విధంగా చేసుకుంటున్నారు, ఆధ్యాత్మిక దీవెనలు మనకు కావాలా, అది మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభు అంటున్నాడు, చూద్దాం ఒకసారి జకరియా 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రవక్తల సందేశాన్ని, వాళ్ళ కష్టాల్లో బాధల్లో ఉంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు గొప్ప అద్భుతాన్ని దీవెనల వారికి ఇచ్చి ఉన్నారు. అప్పుడు ఏమంటున్నాడో విందాం ఒకసారి. జకరియా 9వ అధ్యాయము 9వ వచనం. సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయము. ఎందుకు చేయాలో చెప్తున్నారు చూద్దాం. ఇదిగో ఇదిగో నీ రాజు నీ చెంతకు వచ్చిచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో నీ రాజు, నీ గొప్ప దేవుడు మన మధ్యలోకి నీ చెంతకు వస్తూ ఉన్నాడు. నీ కష్టాలు బాధలన్నీ కూడా పోతున్నాయి, మంచి రోజులు రాబోతున్నాయి మీకు అందరికీ అని ప్రవక్త తెలియజేస్తూ ఉంటే వాళ్ళు ఎంత సంబరపడ్డారు, ఎంత ఆనందపడ్డారు. వాళ్ళు ఇంత గొప్పగా మమ్మ దీవిస్తున్నాడా, ఇంత గొప్పగా మమ్మ ఆశీర్వదించి రాబోతున్నాడా. ఆ దివ్య బాలయేసు ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. బైబిల్లో ఉంది, ఎక్కడైనా చూద్దాం. మత్తయి సువార్త తీయండి 20వ అధ్యాయం 28 వచనం చూద్దాం. ఇమ్మానుయేలు దేవుడు అనగా మనతో ఉన్నవాడు. మనం చూద్దాం మత్తయి సువార్త 20వ అధ్యాయం 28 వచనం చదువుకుందాం. అవును, ఆయన ఓకే, ఆయన దార పోయడానికి వచ్చాడు. ఓకే ఇది ఆపుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఇమ్మానుయేలు దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు అని దీంట్లో కూడా రాయబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించినదంతయో
వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో ఉంటాను అంటున్నాడు. చూడండి, ఎల్లప్పుడూ ఉండేది ఇమ్మానుయేలు దేవుడు అనగా మనతో ఉండే దేవుడు. ఎందుకు బైబిల్ వాక్యాలు కూడా ఉన్నాయి, నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను, ఐ విల్ బీ విత్ యూ టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఏజెస్. చివరి వరకు కూడా ఈ యొక్క మీ జీవితంలో నేను ఉంటాను అంటున్నాడు గొప్ప దేవుడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన గ్రామంలో మన వీధులు 2 వీధులు కలిపి చక్కగా ఈ క్రిస్మస్ సంబరాలు వేడుకలు ఆధ్యాత్మిక దీవెనలు మనం పొందుతూ ఉన్న సమయమున ప్రార్థన చేయండి. ఆ రోజుల్లో అనంతమైన దేవుని తెలుసుకోవడం ఎవరి సాధ్యం కాదు, నీకు నాకు ఎవరి సాధ్యం కాదు. ఆయన చాలామంది ఆ రోజుల్లో మేము ఆయన్ని కనుక్కుంటాం, అంత తెలుసుకుంటాం అని వాళ్ళు చాలా మార్గాలు వాళ్ళు కనుక్కున్నారు. ఆ మార్గాల్లో కనుక్కొని ఆ గొప్ప దేవుని మేము దీవిస్తాం, ఆశీర్వాదాలు పొందుతాం అని కొన్ని మార్గాలు వారు కనుక్కున్నారు. మొట్టమొదటి మార్గం ఏంటంటే, అనంతమైన మార్గంలో కొన్ని దేవుని కనుక్కోవాలంటే కొన్ని మార్గాల్లో మనం ప్రయాణం చేయాలని అనుకొని మొట్టమొదటిగా వారు కర్మ మార్గాన్ని కనుక్కున్నారు. కర్మ మార్గం అంటే ఏంటిది అంటే, క్రియల ద్వారా ఇవి చేస్తే అనంతమైన దేవుని మనం చేరుకోగలం. ఆ అనంతమైన దేవుడు ఎలాంటి దీవెనైనా మనకి ఇవ్వగలరు, ఆయన్ని పూర్తిగా మనం తెలుసుకోగలమని ముందుగా కర్మ మార్గాన్ని కనుక్కున్నారు. క్రియల ద్వారా వారు మంచి పనులు చేసి లేదు, లాభం లేదు, బలియాగం చేశారు, కొన్ని లాభం లేదు. ఈ యొక్క కర్మ మార్గం వల్ల దేవునితో వారు కనెక్ట్ కాలేదు, పూర్తిగా వాళ్ళు తెలుసుకోలేదు. ఇంకా 2వ మార్గాన్ని వారు కనుక్కున్నారు, జ్ఞాన మార్గం కనుక్కున్నారు. ఈ జ్ఞాన మార్గంలో అయినా సరే భగవంతునితో మనం కనెక్ట్ కావచ్చు అని పతంజలి మళ్ళీ వస్తున్నాయి అవి, పతంజలి యోగా అవి ఎప్పటి నుంచో ఉన్నాయి అవి, ఈ యొక్క జ్ఞాన మార్గాలు అవి. దీనితో కూడా వాళ్ళు అనంతమైన దేవుని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఇక 3వ మార్గాన్ని కనుక్కున్నారు, భక్తి మార్గాన్ని కనుక్కున్నారు. భక్తి మార్గంలో ఒక బొమ్మను తయారు చేసి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని వాళ్ళు అలా ప్రార్థనలు అరుపులు కేకలు పెట్టి కనుక్కున్నారు. కానీ భక్తి మార్గంలో కూడా వాళ్ళు అనంతమైన దేవుని కనుక్కోవడం అసాధ్యమైంది. చివరికి వారు అవతార మార్గం కనుక్కున్నారు. అవతారం అంటే ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి రావాలా, ఇన్కార్నేషన్. అవతార మార్గంలో వారు దేవుని కనుక్కొని చక్కనటువంటి ఆశీర్వాదాలు పొందారు. అందుకనే ఒక దేవుడు మనిషి ఎలా తయారవుతాడు, దేవుడిగా మారాలి అంటే దేవుడే పరలోకం నుండి ఈ లోకానికి రావాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణం విన్నాం, 2వ పట్టణం ఆలకించాం, సుశేషాన్ని ఆలకించి ఉన్నాం. ఆ అద్భుతాలు ఎలా జరగబోతున్నాయి ఎలా వింటూ ఉన్నాం. మాని శుభముల గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథ పట్టణాలు కూడా ఆలకించి ఉన్నాం. కాబట్టి ఆ దివ్య బాలయేసు దయ వల్ల రానున్న నూతన సంవత్సరం 2025లో ఈరోజు రేపుతో మనం ముగించుకోబోతున్నాం. ఇంతవరకు ఆ దివ్య బాలయేసు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని మనందరిని దీవించారు. నీ జీవితాలు ఇంకా మార్చుకుంటే గొప్పగా మనందరినీ కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఎంతోమంది దొంగలు, దోపిడిగాలు అందరూ కూడా మారిపోయారు. ఎంతోమంది పాపాత్ములు కూడా తిరిగి మంచి జీవితం జీవించారు. ఆ ఇమ్మానుయేలు దయ వల్ల మనం మారలేమా? మన జీవితాలు మారవా? ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ పండగ రోజున, ఈ క్రిస్మస్ వేడుక సంబరాలు, ఈ యొక్క వేడుక పండగ రోజున మనందరికీ 2 దీవెనలు ఇవ్వబోతున్నాడు. చూద్దాం ఒకసారి. ఆదికాండము 49వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఏమంటున్నాడో ప్రభు. ఆదికాండము 49వ అధ్యాయము 25వ వచనం. మైక్ తీసుకో. నీ తండ్రి దేవుడు నీకు తోడ్పడుడు. చూడండి, ఈ పండగ రోజున మన గ్రామంలో, మన వీధిలో మనందరికి కూడా కొన్ని శుభవచనాలు ఇస్తున్నాడు. నీ తండ్రి దేవుడు నీకు తోడ్పడుడు, నీకు తోడ్పడును, సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు నిన్ను దీవించును, నిన్ను దీవించును. మింటి నుండి ఆకాశం నుండి పడు వానల దీవెనలు రాబోతున్నాయి. తర్వాత సంతాన ప్రాప్తి దీవెనలు రాబోతున్నాయి. ఫలపుష్పముల దీవెనలు అంటే పంటలు, పొలాన్ని కూడా దీవించబోతున్నాడు. శాశ్వతములో
సుస్థిరమైన పర్వతములు దీవెనలు. చివరికి పర్వతాలు దీవెనలు కూడా రాబోతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, రానున్న నూతన సంవత్సరంలో చక్కగా మేమందరిని దీవించబోతున్నాడు. ఆకాశం నుండి వర్షాలు కూడా చాలా సకాలంలో వర్షాలు పడబోతున్నాయి. సంతాన ప్రాప్తి దీవెనలు కూడా పిల్లలకు రాబోతున్నాయి. శుభకార్యాలతో మరియు పైరు పంటలు ఫలపుష్పాలతో దీవించబోతున్నాడు. చివరికి అడవుల ద్వారా కూడా మీకు లాభాలు కూడా పొందబోతున్నారు. అడవుల వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేవా? హలో, అడవుల వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేదా? చెప్పండి, ఏం ఉపయోగాలు ఉన్నాయి అడవుల వల్ల? వర్షాలు పడతాయి ఒకటి, ఇంకా చక్కగా చింతపండు అన్ని తింటున్నారు. చక్కగా చీపిలు, ఆడోళ్ళు చీపిలు తుడుచుకుంటున్నారు. కలప వస్తుంది, ఇల్లు కట్టుకుంటున్నారు కలపతో. ఇన్ని లాభాలు ఉన్నాయి. చూడండి, దేవుడు బైబిల్లో రాసింది. మరొకసారి చదువుది. ఔషధ మూలికలు కూడా రాబోతున్నాయి. మళ్ళీ చదువుది 49వ అధ్యాయము 25వ వచనం, 25, 26, 27 వరకు చదవండి. విందాం. నీ తండ్రి దేవుడు గట్టిగా చదవండి. నీకు తోడ్పడును, సర్వశక్తిమంతుడు నిన్ను దీవించును. మింటి నుండి పడు వానల దీవెనలు, సంతాన ప్రాప్తి దీవెనలు, ఫలపుష్పముల దీవెనలు, శాశ్వతమ సుస్థిరమైన పర్వతముల దీవెనలు, యోసేపు నొసటను అలంకరించును గాక. సోదరుల కంటే ఎక్కువగా దేవునికి అంకితమైన యోసేపు శిరస్సు నదిష్టించును గాక. బెన్యామీను. అది ఇన్ని దీవెనలు మనకు రాబోతున్నాయి. ఈ రానున్న నూతన సంవత్సరం 2025లో ఇంత దీవెనలు ఏంది? ఒక్క వచనంలో ఇన్ని దీవెనలు ఉన్నాయి మనకి. అలాంటి ఆశీర్వాదాలు దీవెనలు మీరు పొందబోతున్నారు. చివరిగా ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం చదువుదాం ఒకసారి. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఈ నూతన సంవత్సరం 2025లో ఆ ఇమ్మానుయేలు దీవెనలు ఆయన ద్వారా మనకి ఏ విధంగా ఇవ్వబోతున్నాడో మనం విందాం. 29:11 వచనం. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములో నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధిని మాత్రమే కానీ వినాశనము కోరను. చూడండి, చివరిగా ఆయన ఏ విధంగా దీవెనలు ఇస్తున్నారు. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించింది. గట్టిగా చెప్పలు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత చక్కని దీవెనలు మనకు ఆయన ఇవ్వబోతున్నాడు ఇమ్మానుయేలు దేవుడు. ఈరోజు రేపుతో ఈ సంవత్సరం మనం పూర్తి చేసుకోబోతున్నాం. రేపు అర్ధరాత్రి అందరూ కూడా నిద్ర మానుకొని ఆ ఇమ్మానుయేలు దయ వల్ల నూతన సంవత్సరం మేము చూడాలి అని ఎంతోమంది రాబోతున్నారు. మరి మనం రాబోతున్నామా? ఆలోచించండి. హాయిగా టీవీలు చూసుకోవడం, కొంతమంది సినిమాలు చూసుకోవడం, హాయిగా నిద్రపోవడం, ఇలాంటివన్నీ మానండి. ఆయన కోసం త్యాగం చేయాలి మనం. రేపు అర్ధరాత్రిలో ప్రతి ఒక్కరు కుటుంబంతో పిల్ల పాపలతో అందరు రావాలి. అలాంటప్పుడే ఇలాంటి దీవెనలు శుభములు మనకు వస్తూ ఉంటాయి. రా దేవుడా, గాలిలో దీపం పెట్టి వెలుగుతుందా? వెలగదు. మనం కూడా ఇంటికాడ కూర్చొని హాయిగా డ్యాన్స్ చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, టీవీలు చూసుకుంటే, ముచ్చలు పెట్టుకుంటే నిద్రపోతే దీవెనలు రావు. పాల్గొవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో. జపమాల ఉంటుంది, ఆరాధన ఉంటుంది, పూజా బలి చక్కగా జరగబోతుంది. అర్ధరాత్రిలో కొత్త రోజు మనం చూడబోతున్నాం ఆయన దయ వల్ల. కాబట్టి కుటుంబ సమేతంగా దేవుడు చేసిన మేలుకు కూడా వందనాలు సమర్పించుకుంటూ, పూజలు సమర్పించుకుంటూ దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయాలి మనం. ఆ దీవెనలు ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ సమయమున చక్కగా ప్రార్థన చేసుకొని, ఓ ఇమ్మానుయేలు దేవుడా, ఈరోజు మీరు మీకు మీ దీవెనలు మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు. రానున్న నూతన సంవత్సరంలో కూడా మీరు మా కుటుంబాలను, మా పిల్లలను విచారు అందరినీ కూడా దీవించబోతున్నారు. అందుకు వందనాలు. మంచి రోజులు రాబోతున్నాయి. ప్రార్థన చేసుకో. ఆయన దీవెనలు, ఆశీర్వాదాల ద్వారా నీ కుటుంబ ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా నెరవేరాలని ప్రార్థన చేసుకో. ఓ ఇమ్మానుయేలు దేవుడా, ఇంకా దీవించండి అని ప్రార్థన చేసుకో. ఈ సమయంలో ఏ దుష్ట శక్తులు, సాతాను శక్తులు మన ఈ చుట్టుపక్కల రాకుండా ప్రార్థన చేయి. మళ్ళీ ఈ తుఫాన్లు ఇటు రాకుండా కూడా ప్రార్థన చేయండి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రేమమైన ఓ సర్వేశ్వర, ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ దీవించండి నాయన, కాచి కాపాడండి. ఓ ఇమ్మానుయేలు దేవుడా, ఈరోజు మా గ్రామంలో, మా వీధుల్లో, మా విచారణ ఈ గ్రామ వీధుల్లో
క్రిస్మస్ సంబరాలు, మీ జన్మదిన వేడుకలు కొనియాడుతుండగా ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి ఆయన. శుభములు ఆశీర్వాదాలతో ఈ బిడ్డలను దీవించండి. ఏ లోటుపాటు లేకుండా కూడా కాచి కాపాడమని అమ్మా మరియ తల్లి, మీ కుమారుడు ఇమ్మానుయేలు దేవునే మాకు కానుకగా ఇచ్చినందుకు వందనాలు. ఈ మాతో ఎప్పుడు ఉండే ఇమ్మానుయేలు దేవుడు ఇంకా దీవెనలు ఆశీర్వాదాలతో దీవించండి. ఈరోజు ఈ పూజా ప్రార్థనలో పాల్గొన్న బిడ్డల్ని, బ్రదర్లను, సిస్టర్స్ను, ఉపదేశులను, విశ్వాసులను, రెండు వీధిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడండి. సహకరించిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. పూజలు సమర్పించిన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. ఉపదేశ మాస్టర్ వారి కుటుంబాన్ని కూడా దీవించమని అమ్మా మరియ తల్లి ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఇప్పుడు అర్పణ గీతాన్ని పాడుకుంటూ ప్రభుకి సమర్పించుకుందాం. మీరు అక్కడే ఉండండి. తర్వాత లాస్ట్లో మన ఆశీర్వాదాలు మీరు వచ్చి పొందొచ్చు. మీరు అక్కడే ఉంటే కానుకలు అక్కడే ఇవ్వండి. బియ్యం, అన్ని పనులు తర్వాత తీసుకుందాం. కానుకలు ఎవరైనా ఉంటే అక్కడికి వస్తారు కుర్రవాళ్ళు, చక్కగా కానుకలు వేసుకోండి. పాట పాడండి, అర్పణ పాట. అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. నా సర్వము, నా సకలము నీకే అర్పిస్తును. నా సర్వము, నా సకలము నీకే అర్పిస్తును. అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. కలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సింకరవలె వచ్చి తిని. కలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సింకరవలె వచ్చి తిని. నేనర్పించే ఈ హృదయార్పణం ముదమార చేకొనుము. నీ హృదిలో కాసింత చోటియుము. నేనర్పించే ఈ హృదయార్పణం ముదమార చేకొనుము. నీ హృదిలో కాసింత చోటియుము. అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. అందరు లేచి
లేచినటువంటి సోదరి సోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్ల ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుల మహిమల కొరకును మన యొక్క వారి సర్వేయకు ప్రయోజనం కొరకును మీ కళ్ళం ద్వారా ఈ పని స్వీకరించరుగాక. ప్రేమమలినవో సర్వేశ్వర, ఈ పవిత్ర దిన క్రిస్మస్ వేడుకలు ఈ గ్రామంలో కొనియాడుతుండగా ఈ దినమున మేము అర్పించి ఈ పవిత్ర బలి మీకు ప్రీతికరముగా ఉండినగాక. ఈ విధముగా ఈ పరమ పవిత్ర ఉత్సవముల ద్వారా మానవ రూపం దాల్చిన మీ కుమారుని యొక్క స్వభావమును మేము పొందుటకు ఏగుల మగినట్టు దీవించండి. మా నాథులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. వారి వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా, పవన పిత సర్వశక్తిల పితైన సర్వేశ్వర, మాలిన వారిని క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఏ చోటను మేమిక దైత వందనములు చెల్లించుట ఏక్తము న్యాయము శ్రేయస్కరము. ఏలైనా మీ వార్త అయిన క్రీస్తు ద్వారా మనుషోతార రహస్యము ద్వారా మీ మహిమా ప్రకాశము మా మనోనేత్రములకు కొత్త వెలిగాయి. ఇందువలన వారి ద్వారా ప్రత్యక్షంగా దేవుని చూచి మేము అగోచరమగు పరమానంద ప్రేమకు ఆకర్షితమగుచున్నాం. కావున దూతలతోను అధిదూతలతోను భద్రాసులతోను అధిపతులతోను పరలోక దళముతో ఏకీభవించి మేము నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నత మహోత్సాన్నం ప్రభు నామమును వేం చేయవారు ధన్యులు. మహోన్నత మహోత్సాన్నం. వీలున్న వారు మోకరించండి, బాగులేని వాళ్ళు నిలబడి, ఇంకా బాగులేని వారు కూర్చొని, పర్వాలేదు. చేతులు కట్టుకో. పవన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనిచున్నా. ఏలిన వార ప్రపంచమంతటిని వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా విజయ్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఈ విధముగా ఇవి మా కొరకు యేసుక్రీస్తున్న శరీర రక్తములు అగునుగాక. వారు పాటిబడకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకున్నప్పుడు అప్పమ్మునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. గోధుమ పరూపములో వేం చేసిన శ్రీ యేసు ఆరాధన. ఆ విధముగని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ద్రాక్షారస రూపములో వేం చేసిన శ్రీ యేసు ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్తరమును చాటదము. మీరు మరలా వచ్చరికి మేము వేచి ఉందము.
కనుక తండ్రి వారి మరణమును తాము స్మరించుచు జీవితమసగే అప్పమున రక్షణ పాత్ర మీ సమర్పిస్తూ ఉన్నా మీ సమకం నుంచి మీ సేవ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నా క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనిచున్నాము. ఏలిన వార ప్రపంచమంతటను వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపముంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా విజయ్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఇంత గొప్పగా ఈ క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ పండుగను మన వీధుల్లో ఈరోజు కొనియాడుతుండగా మన గ్రామంలో గొప్పగా ఈ 2 వీధులను దీవించమని ప్రార్థన చేయండి. ఇంకా రానున్న రోజులు గొప్ప కార్యాలతో, దీవెలతో, శుభకార్యాలతో మన ప్రాంతాన్ని అంతటి కూడా విచారణ గ్రామాలన్నీ కూడా దీవించండి. ఓ దివ్య బాలయేశ్వా అని ప్రార్థన చేయండి. మరి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని సిస్టర్స్ను, బ్రదర్స్ను, ఉపదేశులను, విశ్వాసులందరినీ కూడా చిన్నారి బిడ్డల యువతి యువకులకు శుభకార్యాలతో గొప్పగా దీవించండి అని ప్రార్థన చేయి. పూజలో సమర్పించినటువంటి కుటుంబాలు కూడా దీవించమని, ఉపదేశ మాస్టర్ వారి కుటుంబాన్ని, వారి పిల్లలు కూడా దీవించమని ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైతే మా కోసం ప్రార్థన చేయమని కోరి ఉన్నారో ప్రార్థన చేసుకో. ఈ 2024 చివరి రోజునున్న ఈ రోజు రేపటితో ముగించుకోబోతున్న గొప్ప దేవుడు ఆ ఇమ్మానుయేలు దీవెన ద్వారా నూతన సంవత్సరం 2025లో మనం త్వరలో ప్రవేశించబోతుండగా చక్కగా పాల్గొని దీవెనలు పొందాలని ప్రార్థన చేసుకో. నీ ఉద్దేశాలు, నీ కోరికలు ఇంకా ఏమైతే ఉన్నాయో ప్రార్థన చేయి. తప్పకుండా ఇమ్మానుయేలు దయ వల్ల నీకు శుభములు జరగబోతున్నాయి. ఉత్థానమందు నమ్మికందు చనిపోయిన మా సోదరి సోదరును, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరికీ దయ చూపుడు. దేవుని కన్నెతెలగు మరియమ్మ గారితోను, పునీత జోజప్ప గారితోను, పునీత జాన్ మరియా వియాని గారితోను, సకల పునీతులతోనూ అపోస్తులతోను, ఆదరణి మీకు సేవ చేసిన పునీతులందరితోను మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. ఇప్పుడు అందరం కూడా కలిసి క్రీస్తు ద్వారా నా గీతాన్ని కలిసి పాడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో సర్వశక్తిగల క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితాయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి ఆ ఇమ్మానుయేలు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఇంకా ఇంకా రావాలి అని పరలోక ప్రార్థన అందరం కూడా 2 చేతులు పైకి లేపి భక్తితో కలిసి చెప్పుకుందాం. అందరం కూడా 2 చేతులు పైకి లేపి పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పవిత్రపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక ఆ కీడులో నుండి మమ్ము రక్షింపు. ఏలిన వారా అన్ని కీళ్ళ మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దైనికల వల్ల మే పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండా చేయండి. మే మోక్షానందమున మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుందము. ఎలాగైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీకే మహిమ. సమాధానం మీకు ఇచ్చిచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏళ్ళు వారిని యేసువా మా పాపములను పాటింపక
మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యతను అనుగ్రహింపుడు ఇక యుగములు జీవించుచు పరిపాలించుడి వారా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండినగాక. మీ ఆత్మతో ఉందరుగాక. ప్రభు యేసు ఇచ్చినటువంటి శాంతి సమాధానాలు ఒకరితో ఒకరు తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించిన వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించిన నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ సాభజపము. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేళ స్వరూపులైన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనండి నిండు మనసుతో గట్టిప్రయత్నం చేస్తున్నాను స్వామి. ఆమేన్. గమనించండి, ప్రభు యొక్క దివ్య భోజనాన్ని మీ దగ్గరికి అలా వస్తూ ఉంటాను. మొదలు ఇక్కడ ఎలా చివరి వరకు వస్తాను, అక్కడే ఉండండి. మీరు చక్కగా మాట్లాడు, దేవుడికి కూడా భక్తితో ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు అదృష్టవంతులు పండుగ సందర్భంగా ప్రభు యొక్క దివ్య రక్తాలు ఇస్తూ ఉన్నాను. ఆ అదృష్టాన్ని మా పోగొట్టుకోదు. మీరు పాట పాడుకుంటూ దీవెనలు పొందుదాం. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందాము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందాము రండి ప్రజలారా. దేవాది దేవుని విందు, దేవుని పుత్రుని విందు, జీవాన్ని వసగే విందు, అమృతమూర్తిని పొందు. ప్రేమను పంచు జీవమునిచ్చెను. ప్రేమను పంచును, జీవమునిచ్చును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందాము రండి ప్రజలారా. జన పాప దోషము తొలగించగా జగమేలు దైవము ఏకించెను. జన పాప దోషము తొలగించగా జగమేలు దైవము ఏకించెను. పరిపూర్ణ రీతిగా జీవించుమా. అత్యంత ప్రేమతో తనువిచ్చెను. పరిపూర్ణ రీతిగా జీవించుమా. అత్యంత ప్రేమతో తనువిచ్చెను. త్వరగా రండి, దీవెన పొందండి. త్వరగా రండి, దీవెన పొందండి. త్వరగా రండి, దీవెన పొందండి. త్వరగా రండి, దీవెన పొందండి. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందాము రండి ప్రజలారా.
పునీత యజ్ఞేశ్వర చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కారిపండి ఇలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు ఓ చేయండి. మంచి జేస్వా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయమిరి లోపల నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను నేను మిమ్మల్ని స్తుతింతును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చక్కగా ఆధ్యాత్మిక దీవెనలు పొంది ఉన్నాం. ఈ చివరి ఆశీర్వాదం ద్వారా మిగతా కార్యక్రమాలు మనం మొదలు పెట్టుకుందాం. చేతులు కట్టుకుని అందరు కూడా వీళ్ళందరూ కూడా లేచి నిలబడండి. ఒకసారి లేచి నిలబడండి. ఈ చివరి ఆశీర్వాదాల ద్వారా ఆ ఇమ్మానుయేలు దేవుడు గొప్పగా దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ చివరి ఆశీర్వాదాల ద్వారా ఇమ్మానుయేలు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, మనందరినీ కూడా దీవించి కాచి కాపాడమని ఈ యొక్క ఆశీర్వాదాలు మనం పొందబోతూ ఉన్నాం. ప్రార్థించుదాము. ప్రేమమైన ఓ సర్వేశ్వర, ఓ దివ్య బాలయేశ్వ, ఈరోజు మీ యొక్క జన్మదిన వేడుకలు మా గ్రామంలో కొనియాడుతుండగా మీ ఆనందంతో సంతోషంతో ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మీ ప్రేమ కరుణ ఆశీర్వాదాల ద్వారా ఇంకా గొప్పగా దీవించి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఇమ్మానుయేలు దేవుడా, మీరిచ్చే ప్రేమ, శాంతి, సమాధానాలు, దీవెనలు, శుభములు మళ్ళీ సంవత్సరం 2025 చివరి వరకు కూడా మా కుటుంబాలు, మా విచారణ, మా గ్రామాలన్నిటిని కూడా దీవించమని అమ్మా మరియ తల్లి మీరందరినీ కూడా దీవించండి. మీ కుమారుని యొక్క శరీరక్తాలు స్వీకరించి ఉన్నటువంటి బిడ్డలకు బలాన్ని, శక్తిని ఇస్తూ మంచి దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడినగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరు కూడా కూర్చోండి. ఒక్క నిమిషం